కొండవీటి రాజా కోటలో రాణి. కొండవీటి రాజాల ముందుకొచ్చే ప్రతి టాస్క్, అది ఫ్యాషన్ షో అయినా, ఇంగ్లీష్ చదువైనా, మరేదైనా వారిని నాగరికంగా తీర్చిదిద్ది బుర్రకు బదులు పెట్టించేది. అటువంటిదే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ టాస్క్. అంటే ఇది మరో కోణంలో మీనింగ్ఫుల్ టాస్క్. మామూలుగా సిటీలో ఉన్న యువకులకు జాబ్ సంపాదించడం అన్నది పెద్ద కష్టమైన విషయమేమీ కాదు. కానీ ఎక్కడో పల్లెసీమలో ఉన్న వాళ్ళు సిటీకొచ్చి జాబ్ను వెతికి డబ్బు సంపాదించడం అనేది నిజంగా ఛాలెంజింగ్ టాస్క్ అనే చెప్పాలి. ఆ టాస్క్ ని విజయవంతంగా ఫేస్ చేసేలా మన రాజాలను తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమంలోని ఉద్దేశం. మామూలుగా బయోడేటా అంటే ఎవరికి వారు తమ వివరాల జాబితాను తయారు చేసుకోవడం. కానీ కొండవీటి రాజాల వండే జాబ్ కోసం కోటలోని రాణులు వాళ్ళ వివరాలన్నీ ఒక్కొక్కటిగా తెలుసుకొని తమ ప్రతిభనంతా ఉపయోగించి ఒక్కొక్కరికి బయోడేటా తయారు చేయడం ఆరంభించారు. అరే ఏమిటిది, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్ ఒకటి తయారైందా ఏంటి? అబ్బబ్బబ్బబ్బా, ఈ అమ్మాయిలు ఏం వివరాలు అడుగుతున్నారండి. జాబ్ ఇచ్చేవాడు కూడా ఇన్ని వివరాలు అడగడు. హైట్ ఎంత? ఇది నీ బయోడేటా, నా బయోడేటా కాదు ఇది. కానీ మా పార్ట్నర్ ఏంటంటే నేను ఇదంటే ఇష్టం కదా అంటే నేను ఇష్టం అంటారు, లేకపోతే లేదంటారు. ఆయన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా, పర్సనల్ ఇంట్రొడక్షన్ కూడా నేనే చేయాలంటే చాలా కష్టంగా ఉంది. సో ఆయన ఇప్పుడు ఏం చెప్తారో చూద్దాం. చెప్తావా నీ గురించి అంతా? జరీన్ బయోడేటా కోసం రమేష్ వివరాలు కాదు, జీవిత చరిత్రే అడిగి తెలుసుకుంది. రమేష్ ఓపెన్ అప్ అవ్వడు తొందరగా. సో నేను అలాగే కొంచెం ఎక్కువ మాట్లాడడం. ఆయనకి డాన్స్ అంటే చాలా ఇష్టం, అల్లు అర్జున్ అంటే ఇంకా ఇష్టం. సో నేను ఇప్పటి నుంచి ఒకటే చెప్తున్నాను ఆయనకి, ఫైనల్స్లో అల్లు అర్జున్ వస్తున్నాడు, నువ్వు ఎలాగైనా బాగా చేయాలి, అల్లు అర్జున్ కలవాలంటే నువ్వు ప్రతి టాస్క్ గెలవాలి, అప్పుడే నీకు అల్లు అర్జున్తో ఒక రోజు గడిపినంత నీకు ఛాన్స్ ఇస్తారు అని చెప్తేనే ఆ అల్లు అర్జున్ని కలవాలి అని గోల్ తప్ప అనిపించట్లేదు. నాగన్నా, నీ స్పెల్లింగ్ వచ్చు కదా నీకు? అదొకటే చేది రాదు, అదొకటే రాయి. అంతే మాకు వచ్చేది. వెరీ గుడ్, బాగా రాస్తున్నావు. నాగన్న బయోడేటా గురించి తన సందేహాన్ని వ్యక్తం చేసేసరికి అసలు ఈ బయోడేటా అనే వస్తువుని తానే కనిపెట్టినంత సంబరంతో ఏకంగా ఓ లెక్చర్ పీకింది మంజుల. నేమ్ అంటే పేరు, ఫాదర్స్ నేమ్ అంటే నాన్న పేరు, మదర్స్ నేమ్ అంటే అమ్మ పేరు. అర్థమైందా? ఫాదర్ అంటే నాన్న, మదర్ అంటే అమ్మ, వైఫ్ అంటే భార్య, ఏజ్ అంటే సంవత్సరాలు, నీకు ఎన్ని సంవత్సరాలు అని, జెండర్ అంటే నువ్వు అబ్బాయా అమ్మాయా అని. ఇలా పట్టుకున్నాగన్నా, నాకు చూపించు. అమ్మయ్యా, బయోడేటా పూర్తయింది అంటే సగం యుద్ధం గెలిచినట్లే. మిగతా యుద్ధం ఈజీగా గెలవచ్చు. ఎలాంటి పనైనా చేస్తావా? ఎలాంటి పనైనా చేస్తాను. ఓకే, ఐ విల్ విన్ దిస్ టాస్క్ అని. ఐ విల్ విన్ దిస్ టాస్క్. I will win this task. We will win this task. వావ్, నాగన్నకు అప్పుడే ఉద్యోగం చేస్తున్న ఫీలింగ్ వచ్చేసింది.
ఏ పురుషుడి ఉద్యోగ విజయాలకైనా వెనుక ఓ మహిళ ఉంటుందంటారు. ఇప్పుడు ఒక్కో కొండవీటి రాజా చేయబోయే ఒక్కరోజు ఉద్యోగం విజయం వెనుక ఒక్కో రాణి తయారు చేసే బయోడేటా ఉంటుందన్నమాట. జీ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే అండ్ వెల్కమ్ టు ద ఫస్ట్ ఎవర్ రియాలిటీ షో ఇన్ తెలుగు, కొండవీటి రాజా కోట్లో రాణి. మధ్యలో అంబానీ అర్మానీ తర్వాత అంతటోని నేను మీ భరత్ గాడిని. ఈరోజు ఫ్రెష్ వీక్, ఫ్రెష్ డే, ఫ్రెష్ స్టార్ట్. సో లెట్స్ వెల్కమ్ కొండవీటి రాజాస్ అండ్ కోట్లో రాణీస్. థర్డ్ టాస్క్ ఇన్ కొండవీటి రాజా కోట్లో రాణి. ముకుంద్ అండ్ వినీ అడ్జస్ట్ అయ్యారా? మేమిద్దరమా? యా, అయ్యారు. జరీన్ ఇప్పుడు ఎలా ఉంది? ఓకే, ఈ టాస్క్ బాగా పర్ఫామ్ చేస్తావా? అడవిలో మీకు నచ్చిన పని మీరు చేస్తారు, బతకడానికి ఏదో ఒక ఉపాధి ఉంటుంది. కానీ సిటీకి వచ్చేసరికి సినారియో కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది. మనకు నచ్చిన పని మనకు దొరకపోవచ్చు, బతకడం కోసం ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. ఈరోజు టాస్క్ అదే లైన్స్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. 1 డే జాబ్ అంటే ఒకరోజు మీరు సిటీలో పనిచేయబోతున్నారు. అందరూ కొండవీటి రాజాలందరూ రెడీయా? అందరినీ, అన్ని పేర్స్ని సిటీకి పంపిస్తాం, డిఫరెంట్ ప్లేసెస్కి పంపిస్తాం. అందరికీ 5 గంటలు టైం ఇస్తాం. మీరు సిటీకి వెళ్ళిన దగ్గర నుంచి మీ చేతిలో 5 గంటల టైం ఉంటుంది. పేర్స్ ఇద్దరు వెళ్తారు. కోట్లో రాణీలు కొండవీటి రాజాల కోసం జాబ్ ఎతకాలి. జాబ్ ఎతికి వాళ్ళని ఆ జాబ్లో పెట్టి 5 గంటలు వాళ్ళు పనిచేసేలా చూడాలి. 5 గంటల్లో ఒకటే జాబ్ చేయాలని ఏం లేదు. మీకు నచ్చకపోతే జాబ్ చేంజ్ చేయొచ్చు, ఎన్ని జాబ్స్ అయినా చేయొచ్చు 5 అవర్స్లో. కానీ క్రైటీరియా ఏంటి అంటే ఎవరు ఎంత ఎక్కువ డబ్బు సంపాదిస్తారు, ఎలా సంపాదిస్తారు. కెమెరాలు ఉన్నాయి కదా, అమ్మాయిలు ఉన్నారు కదా అని చెప్పి ఎవరన్నా జాబ్ ఇవ్వచ్చు. కానీ ఎంత సంపాదించారో ఒక క్రైటీరియా అయితే, ఎలా సంపాదించారు, ఎంత కష్టపడ్డారు అనేది ఇంకో క్రైటీరియా. ఒకవేళ మీ పార్ట్నర్ ఆ జాబ్ సరిగ్గా చేయలేకపోతున్నారనో, లేక ఆ జాబ్ మీ పార్ట్నర్కి సూట్ కాలేదనో అనిపిస్తే వేరే జాబ్కి షిఫ్ట్ అవ్వచ్చు. కానీ మీ దగ్గర ఉండే టైం మాత్రం 5 అవర్స్ మాత్రమే. ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఓన్లీ డబ్బులు మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తాం. షాప్ కీపరు, షాప్ వాళ్ళు ఏమైనా గిఫ్ట్ ఇచ్చారనో అవన్నీ క్యాలిక్యులేట్ చేయం. ఓన్లీ క్యాష్, ఎంత క్యాష్ సంపాదించారు, ఎలా సంపాదించారు. కొండవీటి రాజాస్ అండ్ కోట్లో రాణీస్, బాగా కష్టపడండి, బాగా సంపాదించండి. ఈవినింగ్ డిస్కషన్ కలుస్తాను. టిల్ దెన్ సీ యూ గైస్, హ్యావ్ ఫన్. మన కొండవీటి రాజాలు అడవిలో అయితే బిల్లంబుల ఆసరాతో వేటకు బయలుదేరతారు. కానీ ఇప్పుడు వాళ్ళు బయోడేటానే తమ ఆయుధంగా చేసుకొని పని వేటకి బయలుదేరాలన్నమాట. కొండవీటి రాజా కోటలో రాణి.